హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుందన్నమాట. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే నేను మా చిన్నోడి బర్త్డే ఉందని చెప్పాను కదా, మేము బర్త్డే కోసం వెళ్తున్నాము. ఆ వీడియోనే నేను మీకు పూర్తి వీడియోని షేర్ చేయబోతున్నాను అన్నమాట. ఈవినింగ్ పార్టీ ఉంటుంది కాబట్టి మేము ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరిపోయాము 3 గంటలకి. ఈవినింగ్ 7కి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నారు. అందుకని మేము 3కి స్టార్ట్ అయిపోయాము. 6కి అంతా అక్కడికి వెళ్ళిపోవచ్చు. గుంటూరు వెళ్ళాలి కాబట్టి ఒక 3 అవర్స్ టైం పడుతుంది మాకు. అందుకని మేము 3కి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేటప్పుడు సిద్ధు అయితే పడుకునే ఉన్నాడనమాట. స్టార్ట్ అయినప్పుడు పడుకున్నాడు, మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాతే లేచాడు. కంటిన్యూస్గా 3 అవర్స్ అయితే పడుకున్నాడు. వెళ్ళేటప్పుడంతా మాకైతే టెన్షన్ వర్షం ఎక్కడ పడుతుందో అని చెప్పి. ఎందుకంటే కంటిన్యూస్గా మబ్బు పట్టే ఉంది, వెళ్ళినంతసేపు వర్షం పడుతూనే ఉంది. సిద్ధు అయితే పడుకున్నాడు కానీ శ్రిత అయితే పడుకోలేదు. ఇంకా కారులో అయితే ఫుల్ అల్లరి చేస్తూ ఉంది, అందరినీ ఏడిపిస్తూ ఉందన్నమాట. వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ నానిని అందరినీ ఏడిపిస్తూ ఉందన్నమాట. ఆడుతూనే ఉంది కంటిన్యూస్గా. అదైతేను లాస్ట్లో ఒక 1 అవర్ మాత్రమే పడుకుంది. ఒక 1.5 అవర్ జర్నీ తర్వాత మేమైతే మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసామన్నమాట. వరదల టైంలో విజయవాడని అలా చూసి ఇప్పుడు ఇలా చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా వరకు మొత్తానికి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేసింది విజయవాడ. ఇక్కడైతే వారధి దగ్గర షూట్ చేశాను అనమాట. నేనైతే బ్యారేజ్ దగ్గర షూట్ చేయడం మర్చిపోయాను. ఆ టైంలో సిద్ధు ఏడుస్తూ ఉన్నాడు, కదులుతూ ఉన్నాడని చెప్పి నేనైతే షూట్ చేయలేదు. వారధి దగ్గర అయితే షూట్ చేశాను. తర్వాత 6 దాటిపోయిందనమాట మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా అవ్యాంష్ గారితో ఆడుతూ ఉన్నామన్నమాట. శ్రిత అయితే వాడిని అస్సలు వదలదు. ఇంకా మేము వెళ్ళి వాడిని కూడా రెడీ చేసాము. రెడీ చేసి ఇంకా వాడితో ఇలా టైం స్పెండ్ చేసామన్నమాట. నాకైతే మా వారు రాలేదు కదా, కొంచెం బోర్గానే అనిపించింది. పార్టీ స్టార్ట్ అయిన తర్వాత అవ్యాంష్ దొరకడు కదా అని చెప్పి ముందుగానే మేమందరం ఫొటోస్ అయితే దిగేసామన్నమాట వాడితో. కాసేపటికి ఇంకా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారనమాట. ఇంకా ఫుల్గా ఆడుకున్నారు పిల్లలంతాను. ఆ రోజు ఏంటంటే అవ్యాంష్ గాడికి ఫుల్ ఫీవర్ ఉందన్నమాట. కానీ అంత ఫీవర్ ఉన్నా సరే వాడు అసలు చాలా యాక్టివ్గా ఉన్నాడు. ముక్కు అయితే కారుతూనే ఉంది, ఫుల్గా జలుబు చేసింది వాడికైతేను. కానీ ఆడుతూనే ఉన్నాడు పాపం. ఏడవను కూడా ఏడవలేదు వాడు. అందరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట వాడైతేను. చాలా నెలల తర్వాత వాడిని చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వాడి అన్నప్రాసన ఫంక్షన్కి అయితే నేను వెళ్ళడం కుదరలేదు నాకు. అప్పుడు ఇంట్లో పిల్లలకైతే బాగాలేదు. తరువాత నేను ఇప్పుడేనమాట వాడి దగ్గరికి వెళ్ళడము. వాడు కూడా అందరినీ చూసి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. అందరినీ ఎత్తుకోమని చెప్పి అడుగుతూ ఉన్నాడనమాట. అందరూ ఒకే దగ్గర దొరికారు కదా వాడికి, ఎత్తుకోమని అడుగుతూ ఉన్నాడనమాట. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఇలా అమ్మమ్మ తాతయ్య అయితే వాడికి కేక్ తినిపించేసి బ్లెస్ చేశారు. ఇంకా తర్వాత ఇంకా వరుసగా అందరూ బ్లెస్ చేస్తూ వచ్చారనమాట అక్షింతలు వేసి. ఫోటోగ్రాఫర్ కాకుండానే బోల్డ్ మంది అక్కడ ఫోన్స్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట వాడిని షూట్ చేయడానికి కోసం అని చెప్పి. మేము కూడా వీడియోస్ అయితే తీసుకున్నాము. తర్వాత నేను కూడా వాడికి గిఫ్ట్ అయితే ఇచ్చాను. వాడికి ఒక జీవ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అది ఇచ్చేసి మేమైతే ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా టైం తర్వాత మేము రిటర్న్ అయ్యేసరికి 11 అయిపోయింది. అక్కడే వచ్చేటప్పుడు మాత్రం చాలా వర్షం పడిందనమాట. ఒక 1 అవర్ దాకా వర్షం అయితే లేదు, కానీ తర్వాత అంతా ఫుల్గా వర్షం పడింది. పోనీలే ఫంక్షన్ అయిపోయింది కదా అని చెప్పి మేమైతే ఊపిరి పీల్చుకున్నాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడైతే మాకు 3.5 అవర్స్ పైనే పట్టిందనమాట జర్నీకి. కానీ నైట్ ట్రాఫిక్ ఏమి ఉండదు కదా. నైట్ అయితే మేము 2 అవర్స్లో అయితే వచ్చేసాము ఇంటికి. కానీ వర్షంలోనే అట్లా వచ్చేసామన్నమాట మెల్లిగా. ఇంకా నైట్ ఇంటికి వచ్చి పడుకునేసరికి మాకు అక్కడే 2 అయిపోయిందనమాట. తర్వాత ఇంకా మేము మార్నింగే లేచి లేట్గా లేచాము. 8 అయిపోయిందనమాట లేచేసరికి. నైట్ నిద్ర లేదు కదా. అత్తయ్య అమ్మ ఏమో టిఫిన్ వేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము అప్పుడే లేచి బ్రష్ చేసి టిఫిన్ కోసం రెడీగా కూర్చున్నాము. ఇంతేనండి ఈరోజు బర్త్డే వ్లాగ్. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.